హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ నుండి ముఖ్యమైన అప్డేట్లు. ఇటీవల పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్లోకి ప్రవేశించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ను హెచ్చరించింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని ప్రజలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం నిరసనలకు దారితీసింది. పాకిస్తాన్ దురహంకారానికి తగ్గించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును మూసివేస్తామని లేదా సరిహద్దును ఉపయోగించే వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తామని బెదిరించింది. పాకిస్తాన్ ఆఫ్ఘన్ హజ్ శరణార్థులను బహిష్కరించిన తర్వాత మరియు ఆఫ్ఘన్ రవాణాదారులపై వీసా నిషేధాలు విధించిన తర్వాత వస్తువుల తరలింపులో అంతరాయం ఏర్పడింది. ఇరాన్ దాడి మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రతిస్పందన తర్వాత పీఓకే నివాసితులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పాకిస్తాన్ వద్ద యుద్ధానికి డబ్బు ఉంది కానీ జీతాలు చెల్లించడం లేదని విమర్శిస్తూ ప్రజలు నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుండి తమ హక్కులను కోరుతూ వందలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు పీఓకేలో సమ్మెకు దిగారు. ఒక ఆసక్తికరమైన పరిణామంలో అయోధ్యలో పీఓకే తిరిగి రావడానికి ఒక యజ్ఞం జరుగుతోంది. హనుమంతుడు సీతామాతను తిరిగి తెచ్చినట్లే హనుమంతుడు కూడా పీఓకేను తీసుకురాగలడని జగద్గురు రామ్ భద్రాచార్య పేర్కొన్నారు. రామ మందిరం కేసులో విజయం సాధించినట్లే పీఓకేలో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పీఓకేలో ఉన్న వారితో సహా దాని స్వంత ప్రజల నుంచి సవాళ్లను ఎదుర్కొంటూ తిరిగి రావడానికి నిరసనలు, హెచ్చరికలు మరియు ప్రతీకాత్మక ఆచారాలతో కూడుకుని ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.